అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. దేవుని వాక్యాన్ని నూతన సంవత్సరములో విందాం. చేరువచ్చిన మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గత సంవత్సరమంతా కాచి కాపాడి మరో సంవత్సరములో ఆయన ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, క్రిస్మస్ సందేశములో ఎహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో ఉన్న విషయాలు ధ్యానం చేశాం. నూతన సంవత్సర సందేశము కూడా ఎహెజ్కేలు గ్రంథములో ఉన్న వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాం. ప్రియులరా, క్రిస్మస్కి జనవరికి అనగా డిసెంబర్ 25కి జనవరికి ఒక 7 దినాలు, అలా అంటే ఒక వారం సంబంధం కనిపిస్తుంది, డిస్టెన్స్ కనిపిస్తుంది. దీనికి ఆధారాలు ఉన్నాయి. ఏమిటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనములో యేసుప్రభువు వారు జన్మించిన తర్వాత 8వ దినాన్న ఆయనను సున్నతి చేయుటకు యెరూషలేము మందిరం తీసుకుని వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి క్రిస్మస్కి జనవరికి ఉన్నటువంటి మధ్య సమయము అక్కడ 7 దినాలు, 8వ దినాన్న సున్నతి అన్న వాక్య భాగము కనిపిస్తూ ఉంది. చరిత్రను మనం నమ్ముతాం, వాస్తవమే కదా, చరిత్రను నమ్ముతాం. ఈ రోజున కొంతమంది చారిత్రక వేత్తలు పరిశోధన చేసి యేసుప్రభువు వారు డిసెంబర్ 25న జన్మించాడు అని నిర్ధారణ చేస్తూ ఉన్నారు కొన్ని ఆధారాలతో. అంటే బైబిల్ చరిత్ర ఆధారాలు మనము ఎలా నమ్ముతూ ఉన్నామో అలానే యేసుప్రభువు వారి పుట్టుకను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ ఆధారం అన్నది మనకు దొరుకుతూ ఉన్నట్టుగా పరిశోధకులు, దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్లో లేని విషయాలు చాలా ఉన్నాయి, చారిత్రకంగా వాటిని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు కూడా మనము నమ్మాలి. ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగమును జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆపండి, అక్కడ పోయి ఆపుచేయమని చెప్పండి. దేవుని యొక్క వాక్యమును జ్ఞాపం చేసుకున్నప్పుడు నది అన్న వాక్య భాగాన్ని మనము ఈ దినము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో. ప్రియులారా, నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికముగా మనము దీవించబడాలి అని అందరికీ కోరిక ఉంటుంది. గతంలో ఏమో పాపాలు చేశాము, ఇప్పుడు పాపాలు చేయకూడదు అనేటువంటి ఆలోచన మరికొంతమందికి ఉంటుంది. గతములో పాపాలు కాదు దేవుని బిడ్డలు, గతములో ఉన్నదానికంటే ఎక్కువ పని చేయాలి అని ఆ రీతిగా దేవుని పని చేయాలి. గత 360 దినాలలో ఎలా చేశానో అక్కడ నేను ఏ విధంగా దిద్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు నడవాలి, ఎలా అడుగులేయాలి, ఎలా గట్టిపడాలి
అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ మరో సంవత్సరాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా దేవుని ప్రార్థన చేసి జీవించాలి. ప్రియులారా, జీవనది పాట పాడుతూ ఉంటాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలని, ఇలా బలహీన సమయమని, ఇలా రకరకాలుగా పాడుతూ నన్ను అభిషేకించు ప్రభువా అని అంటూ ఉంటారు. జీవనది అన్నది ఎవరు అని అంటే దేవుడు అని వాక్యము సెలవిస్తాం. దేవుని దగ్గర నువ్వు ఉంటే, జీవజలము దగ్గర నువ్వు ఉంటే, జీవజలాన్ని నువ్వు ఆశ్రయిస్తే పచ్చగా ఉంటావు. ఫలింపు అన్నది మన జీవితంలో ఉంటుంది. ప్రియులరా, ఈ వాక్య భాగంలో అనగా యేస్కేలు గ్రంథం 47వ అధ్యాయములో యేస్కేలు చూస్తూ ఉన్నాడు. అంతటా మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండి. ప్రియులరా, యేస్కేలు చూస్తూ ఉన్నాడు ఆ నదిని. ఎక్కడి నుంచి ఈ నది ప్రవహిస్తున్నదనగా దేవుని మందిరం, దేవుని బలిపీఠం. ఆ బలిపీఠము క్రింద నుండి జీవ ప్రవాహముగా ఈ జల ప్రవాహం అన్నది ప్రవహిస్తూ ఉంది. ప్రియులరా, తూర్పు దిక్కు అన్నదాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని నది అక్కడ మనం ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ తూర్పున ఏదోను తోట ఉన్నది, దేవుని నది ఉన్నది. దేవుని నది వచ్చి ఆ ఏదోను తోటను తడుపుతూ ఉన్నది. 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ ఏదోను కనిపిస్తుంది. కానీ దేవుని నది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రియులారా, దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది. కనుక మనము ఆధ్యాత్మికముగా దీవించబడాలి అంటే జీవజల నది, ప్రవాహముగా ఉన్న నది, ఎండిపోని నది, ప్రవహించే నది దేవుడు అని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఆత్మ అని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని జీవ జలనది. ఆ జలనది ప్రియులరా, ఏ వ్యవసాయదారుడైతే నా పొలము అంతా పారాలి, నీరు ప్రవహించాలని ఆశపడతాడో, అలా ఆశపడినటువంటి వారి జీవితంలో ఆ వ్యవసాయదారుడు ఖచ్చితంగా ఆ నీటిని ఆస్వాదిస్తాడు, పారగట్టుకుంటాడు. ప్రియులరా, అందుకే నది అన్నప్పుడు దేవుడు, యెహోవా దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఎవరో చెప్పిన డాక్ట్రిన్, ఎవరో ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసిండి. అది తర్వాత. ప్రియులరా, మనము ఆధ్యాత్మికముగా దీవించబడాలి, మన కుటుంబము దీవించబడాలి, రక్షణ పొందాలి, పరలోకము చేరాలి అని అంటే జీవ నది అయినటువంటి దేవుణ్ణి మనం వెంబడించాలి. ప్రియులరా, ఆయన మనలోకి రావాలి అంటే ఏం చేయాలి? జీవజల నది. ప్రియులరా, యెరెమీయా గ్రంథంలో జీవజల నది గురించి 2 విషయాలు రాయబడ్డాయి.
ఇప్పుడు ఒక విషయం చెప్తాను. 17వ అధ్యాయం 7, 8 వచనాల్లో యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, యెహోవాను నమ్మినవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చదివేటప్పుడు మైకులో చదవండి. యెహోవాను నమ్మేవాడు ధన్యుడు. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు ధన్యులు. వారి జీవితం ఆధ్యాత్మికముగా ఎలా ఉంటుందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా బైబిల్ సెలవిస్తుంది. ఏ దేశము దీవించబడాలి అన్నా, ఏ రాష్ట్రము దీవించబడాలి అన్నా, ఏ ప్రజలు దీవించబడాలి అన్నా ప్రియులారా దేవుని దగ్గరికి రావాలి. ఈ నది ఎక్కడి నుంచి వచ్చేది? యోర్దాను నది కాదు, ఇంకొక నది కాదు. ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఒక నది వచ్చి 4 భాగాలుగా చీలిపోయి అక్కడ 4 భాగాలుగా మనం చూస్తాం. నది అంటే చాలా పెద్దది. నది అంటే చాలా పెద్దది. ప్రియులారా గమనించండి, ఎవరైనా, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పనిలోనైనా ఆ వ్యక్తి దీవించబడాలి అని అంటే దేవునిలో నాటబడాలి. దేవుని మందిరం దగ్గరికి రావాలి. మందిరములో నుండి గడప దగ్గర బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము దగ్గర నుంచి ఆ నీరు ప్రవహిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి నది? ఎలా ఉన్నది? దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యాన్ని చూస్తాము. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కానీ దేవుని నది, ఈ నది ఏమిటి అనగా దేవుని నది. దేవుని నది దేవుని దగ్గర నుంచి, మందిరం అంటే ఆయనే, ఆయన దగ్గర నుంచి ఈ నీరు వస్తుంది, ప్రవహిస్తూ ఉంది, వస్తూ ఉంది. ఆయన దగ్గర నుంచి వస్తుంది ఈ నది. దేవుని నది కలదు. ఆ నది ఏం చేస్తుందట? దేవుని పట్టణమందు సర్వోన్నతుడగు మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచు. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం. యెరూషలేము కూడా దీవించబడాలంటే ఆ యెరూషలేం ప్రజలు ప్రభువును ఆశ్రయించాలి. బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలు దీవించబడాలి అంటే బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఆశ్రయించాలి. ఆంధ్ర ప్రజలు వారు దీవించబడాలి అంటే వారు ప్రభువును ఆశ్రయించాలి. ఒక నది కలదు. అందుకే ప్రవాహముగా నీ దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం, వేషధారణ ప్రార్థన కాదు, లోకానికి భయపడే ప్రార్థన కాదు, దేవునిలో గట్టిగా నిలబడే ప్రార్థన. కొన్ని గంటలు ప్రార్థన చేసే విధంగా నువ్వు ఉండాలి. కనీసం చెప్తున్నాను, రోజుకు 1 గంటైనా ప్రార్థన చేసే విధానంలో నువ్వు ఉండాలి మోకరించి. అలా ప్రార్థన చేసినట్లయితే గొప్ప దీవెన. 3 దినాలు ఉపవాసం ఉందంటే రావడానికి కష్టమవుతుంది. ఎక్కడో ఏమో స్వస్థత జరుగుతుంది అని అంటే అక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, ఏముండేది లేదు. నీ అడుగులు ఎలా ఉన్నాయో గమనించండి. మనం ఎలా లోతుగా ఉన్నామో గమనించండి. ఎందుకంటే ఉంటారు కదా, దూరపు కొండలు నునుపుగా ఉంటాయని. ఎంత ఖర్చు అయినా పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్తాం. కానీ దేవుడు నీ కాడికి రావడానికి ఇష్టంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికో పోవటం కాదు, నీ దగ్గరికి రావడానికి ఇష్టంగా ఉన్నాడు. నీలో జీవించడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నది కలదు. అది దేవుని పట్టణమును, తర్వాత ఆ స్థలమును ఆశీర్వదించి వారిని సంతోషకరముగా చేస్తూ ఉంది దేవుని నది. ఆ నది దేవుడే. ఆ నది యేసుక్రీస్తు. ఆ నది యెహోవా దేవుడు. ఆ నది యేసుక్రీస్తు. జ్ఞాపం చేసుకుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, హేబెలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగము ఎలా రాయబడి ఉన్నదో ఆ నది గురించి చూడండి. హేబెలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. దేవునికి స్తోత్రం. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవునికి స్తోత్రం. షిత్తీము భయంకరమైనది. షిత్తీములో పాపం జరిగినది. మనుషుల్లో పాపం జరుగుతూ ఉన్నది. ప్రతి మనిషిలో పాపం జరుగుతూ ఉన్నది. ప్రతి మనిషిలో సైతానుడు పనిచేస్తూ ఉన్నాడు. షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని అర్థం. పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము, కొండలో నుండి పాలు ప్రవహించును. అంటే ఎక్కడైతే దేవుని నది ఉన్నదో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉన్నదో అక్కడ నుండి జరిగేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితం ఎలా ఉంటుందంటే క్రొత్త ద్రాక్షారసములాగా ఉంటుంది, పాలు పారే విధంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశాన్ని చెబుతాం. ఇశ్రాయేలు దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాం. ఏంటండి? పాలు తేనెలు ప్రవహించే దేశము ఇశ్రాయేలు దేశము అంటాం. కొంతమంది ఇశ్రాయేలు దేశం వెళితే, యెరూషలేం వెళితే యేసుప్రభు వారి అన్ని చిత్రాలన్నీ చూడొచ్చు అని అనుకుంటా ఉంటాం. ప్రియులారా, దేవుడు అక్కడే కాదు ఉండేది, ప్రతి చోట ఉన్నాడు. ప్రతి చోట 2-3 ఎక్కడ ఆయన నామములో ప్రార్థన చేస్తారో అక్కడ తప్పనిసరిగా ఆయన ఉన్నాడు. జ్ఞాపం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్య భాగాన్ని అనుసరించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి. షిత్తీము యెహోషువ దగ్గర మరికొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేశారో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఎక్కడండి? షిత్తీములు. షిత్తీము కోరుకున్నట్లయితే ఒక పాత జీవితం పోవాలి అంటే దేవుని నది కావాలి. నిన్న ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడన్నా, నాకు బ్యాప్టిజం ఇవ్వన్నా అని. ఊరి దగ్గర ఉంటాడు. నేను అడిగాను, నువ్వు మందు మానుకున్నావా అన్నాను. మానుకుంటానన్నా అన్నాడు. అంటే మానుకోలేదా? ఈ నూతన సంవత్సరంలో చాలామంది చెప్తూ ఉంటారు, ఏమిటి అనగా, నేను నూతన సంవత్సరంలో బాగుండాలనుకున్నాను కాబట్టి డిసెంబర్ 31వ తారీఖున తప్ప తాగుతాను అని తాగుతూ ఉంటారు. ప్రియులారా, ఏ సమయము అంటే దేవుడిచ్చిన సమయము కొత్త సంవత్సరం అని కాదు. ఎప్పుడైనా మనము తీర్మానం చేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను రక్షించు అని అడిగినట్లయితే ఆ జీవజల నది నీలోకి వచ్చేస్తుంది, మనలో ప్రవహిస్తుంది, మన దగ్గరకు వచ్చేస్తుంది, మనల్ని దీవిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది. ప్రియులారా, ఎలాగనగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం మత్తునిస్తుంది. క్రొత్త ద్రాక్షారసం పాలు తేనెలు ప్రవహించే జీవితం. ఎలా అనగా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మేము పాపముల నుంచి బయటికి రాలేకున్నాను, వ్యభిచారంలో నుంచి బయటికి రాలేకున్నాను, త్రాగు నుంచి బయటికి రాలేకున్నాను, దొంగతనం నుంచి బయటికి రాలేకున్నాను, అబద్ధముల నుంచి బయటికి రాలేకున్నాను అని ఎవరైతే అనుకుంటారో వారు ఒక పని చేయాలి. ఏంటంటే యేసు ప్రభువారిని మనం ధ్యానము చేసి బైబిల్ గ్రంథం చదువుకొని పాపాలు ఒప్పుకొని కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు ప్రభువుతో గడిపితే దేవుడు ఏం చేస్తాడంటే
వాటిని నీలోనికి రాకుండా చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తాడో, ఆ జీవజల నది ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఇంకా సైతానుడు గనగన ఉనికిపోతాడు, గడగడ ఉనికిపోతాడు. సైతానుడు రాడు, దగ్గరికి రాడు. లేదు, దేవుణ్ణి ముట్టకుండా, దేవుణ్ణి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా ప్రభువా నన్ను కాపాడు అంటే కుదరదు. ఊరికే పెదవులతో అంటే నేను దీనికి బానిసనైపోయానంటే, నువ్వు ఎంత బానిసవైనా దేవుడు తన బిడ్డగా చేసుకొని తన శిష్యుడిగా అయినా చేసుకుంటాడు. ఇది వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాలు గమనిస్తే ఇక్కడ ఈ నది ఏ విధంగా ప్రవహిస్తూ ఉన్నదో యెహెజ్కేలు గ్రంథంలో మనం 47వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం నుంచి కొన్ని భాగాలు ఉన్నాయి. చూడండి, 1000 మూరలు కొలిచాడు కదా, 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలము అంతా ఆయను. చీలమండలము, మోకాళ్ళు, మొలల లోతు, ఈదలేనంత నది అని ఇక్కడ ఈ వాక్య భాగములో మనం చూస్తాం. అంటే విశ్వాసి జీవితం. ఈ రోజున వాక్యం చెప్పాలనే తపన చాలామందికి ఉంది. మంచిదే, అది ఫ్యాషన్ ఏం కాదు. కానీ మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 4 అనుభవాలు ఉండాలి. ఏమిటి అనగా, చీలమండలం అంటే రక్షణ అనుభవం. రెండవదిగా ఇంకా లోతుగా 1000 మూరలు తీసుకుని వెళ్ళి మోకాల అనుభవం నీకున్నదా? మూడవదిగా మొలల లోతు, ఇంకా 1000 మూరలు లోపలికి తీసుకుని వెళ్ళాడు. 1000 మూరలు మొలల లోతు. ఇంకా మనం 5 వచనాలకు అక్కడికి వెళితే ఈదలేనంత గొప్ప నది అయిన, ఈదగలిగినంత జ్ఞాపకం చేసుకునండి. ఎవరైనా దేవుని పరిచర్య చేయాలంటే చీలమండల అనుభవము, రక్షణ అనుభవము, మోకాళ్ళ ప్రార్థన అనుభవము, మొలలోతు అంటే అది సేవా భారం కలిగినటువంటి భారము, తర్వాత సమృద్ధి జీవాన్ని ఆయన ఇస్తాడు. అంటే సంపూర్ణత అని అన్నప్పుడు సమృద్ధి జీవితాన్ని ఆయన ఇస్తాడు. వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఏ పాస్టర్ ఆపలేడు, ఎవరు ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. కానీ మనం చెప్పేటువంటి మాటలు వెనక ఎంతమంది చూపిస్తూ ఉంటారో, నిజంగా చెప్తున్నాను, నాకు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి ఎందుకు వాక్యం ఇచ్చావు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉన్నారే అడుగుతారు, వాళ్ళు సినిమాలు చూస్తారే అంటూ ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారే అంటూ ఉంటారు. ఇలా నాతో అది నాకు తెలుసు. ప్రియులరా, ఇది శ్రేష్టమైనది. అందుకే నేను అంటున్నాను, ఈ 4 అనుభవాలు ఉండాలి. చీలమండల అనుభవం, రక్షణ అనుభవము, మోకాళ్ళ ప్రార్థన జీవితము, స్వార్థ భారం. ప్రార్థన 10 గంటల కంటే 11 గంటలకు వచ్చే అలా కాదు. ఉపవాస కోడిక 12 గంటలకు ప్రారంభమవుతుందంటే 2 గంటలకు వస్తే అలా కాదు. మన పనులు ఎన్నెన్నో ఉండనివ్వండి, అన్నీ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉండేదే, బతికినంతకాలం ఉండేదే. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. సీమోను పేతురు జీవితంలో ఆ అనుభవం లేకుండా ఉండే. ప్రభుత్వం ఉన్నాడు కానీ చీలమండలం కూడా అంతగా లేదు. ఏదో అంటనట్టుగా అలా ఉన్నాడు, అలా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో అక్కడికి యేసుప్రభువు వారు వచ్చి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడండి? ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, వెళ్ళినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీ దొరకలేదు. అయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. ప్రియులారా, గమనించండి, ప్రభు అన్నాడు,
లోతుగా నడిపించు ధోనిను అన్నాడు. దేవుని నది మనలో ప్రవహించాలంటే, జీవజల నది మనలో ప్రవహించాలంటే లోతుగా నడిచేటువంటి అనుభవం మనకు ఉండాలి. లోతుగా అంటే చీలమండలం దగ్గర నుండి ఈదగలిగినంత శక్తి, అంటే ఈత కొట్టే శక్తి, అంటే నడుములో మొలలోతు కాదు, ఇంకా ఈత కొట్టగలిగినటువంటి శక్తి. ఆ శక్తిని దేవుడిస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులరా, ఈ నది గురించి చాలా విషయాలు ఉన్నాయి, మామూలు కాదు. ఏమిటి అంటే దేవుని వాక్యం చూడండి, ఇక్కడ 8వ వచనానికి రండి. యేసుకేల గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం. మైకి తీసుకునండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నిన్ను ఈ నీళ్లు ఒపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబోలో దిగి సముద్రంలో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయ్యాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయండి? తాగుతామా? చెన్నై వాళ్ళకి నీళ్లు లేక చాలామంది కొట్లాడుతూ ఉంటారు మన కర్ణాటకతో. ఏమంటే మాకు నీళ్లు కావాలని. మస్తుగా ఉన్నాయి కదా నీళ్ళు, సముద్రం వాళ్ళ దగ్గర, సముద్రం దగ్గరగా ఉన్నది కదా, సముద్రానికి ఇంకా కొరత లేదు కదా, ఎన్ని నీళ్ళైనా సముద్రంలో ఉంటాయి. కానీ వీళ్ళు లేదు. కారణం ఏంటంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయండి? ఉప్పగా ఉన్నాయి. ప్రియులారా, ఈ మందిరంలో నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి. గమనించండి, ఈ నీళ్ళు ఎలా ఉన్నాయనగా తీయగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి. అంటే ఇక్కడ సముద్రము అన్నప్పుడు లోకము అని జ్ఞాపం చేసుకోవాలి. సముద్రం అన్నప్పుడు లోకం బాగుపడాలి అంటే దేవుని నది అక్కరగా ఉన్నది, దేవుడు అక్కరగా ఉన్నారు. ఎవరి జీవితంలోనైతే యేసుక్రీస్తుని చేర్చుకుంటారో, ఎవరి జీవితంలో అయితే యేసుక్రీస్తు ఉంటాడో అదే క్రొత్త జీవితం. పాతవి గతించను, కొత్తవి అంటారు. ఈ నీళ్ళు ఏమయ్యాయంటే, ఈ నీళ్లు బాగైపోయాయి. గమనించు, దేవునికి స్తోత్రం. ఏమైనాయండి? అవి మంచి నీళ్లు ఆయను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇంకా 9వ వచనంలో కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 9వ వచనం నుంచి చదువుకుందాం. ఈ నది ఎక్కడికి పారను, అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనడ్గా లాయము పట్టణం వరకు చేపలు పట్టువారు దాన్ని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్టు సకల జాతి చేపలను దాని యందు ఉండెను. గలిలే దగ్గర ఒక ప్రాంతం ఉన్నది, తర్వాత యోర్దాను కింద యోర్దాను ఉన్నది. అవి ఏమవుతాయంటే పైనుంచి కిందికి అలా నీళ్లు వస్తూ ఉంటాయి. గలిలయ కింద యోర్దాను. ప్రియులరా, గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు అని అనగా, పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలోకి వస్తే ఈ ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో మనము ఇక్కడ 22వ వచనంలో చూస్తే, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి పారుతుందండి అండి? పరిశుద్ధ స్థలములో నుండి. సముద్రాలను, నదులను దేవుడు చేశాడు, వాటిని మనం ఎరుగుదాం. కానీ ఈ నది ఎక్కడి నుంచి వస్తున్నది అనగా, ఎక్కడి నుంచి అండి? పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చు. దీని విషయాన్నే బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనములో అక్కడ ఏ విధంగా ఊటగా ఆయన తీయబడ్డాడో ఆ విషయం అక్కడ రాయబడి ఉన్నది. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏమి తీయబడును అనగా ఓట ఒకటి తీయబడును. ఎవరి కోసం అనగా, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడి ఉన్నది. అదే నది, అదే యేసుక్రీస్తు. అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. జ్ఞాపం చేసుకో, అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు రక్తం ద్వారా
పాప విమోచన ఉన్నది, పాపికి విడుదల ఉన్నది. జ్ఞాపం చేసుకో. 14వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఏమిటనగా ఆయనే, అంటే ప్రత్యేకముగా ఆయనే వారిని దీవిస్తున్నాడని. 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. 14వ అధ్యాయం 8వ వచనం, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమున చలికాలమందును అలాగిన జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే రాజనియు, ఆయన పేరు ఒకటే తెలియబడును. ఇది చివర్లో జరుగుతున్నటువంటి సంగతి. యెరూషలేము ప్రజలు, తర్వాత లోకంలో ఉన్న ప్రజలు యెరూషలేమును ఆయన రాజధానిగా చేసుకొని పరిపాలన చేయబోతున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథములో ఆ దినమున జీవజలము అనే మాట చూస్తున్నాం. ఏ దినానండి? ఆ దినమున జీవజల నది, జీవజల నది. జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ నూతన సంవత్సరం ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు. జీవజలమును వదిలిపెట్టి వారు త్వరగా ఉన్నటువంటి ఆ తొట్లను 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఏంటంటే అండి, బద్దలై నీళ్లు అంటే పాప జీవితంలో ఉన్నటువంటి వారు జీవితాన్ని కట్టుకోకపోవడం, జీవితాన్ని కట్టుకునే విధానం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. జీవితాన్ని కట్టుకునే విధానం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ నది మందిరం నుంచి వస్తుంది, ఆ నది పరిశుద్ధ స్థలంలో నుంచి పారుతుంది, ఆ నది ప్రతి దేశాన్ని దీవిస్తుంది, ప్రతి దేశాన్ని స్వస్థపరుస్తుంది, అందరినీ బాగు చేస్తుంది. ఆ నది కొత్తగా జన్మించటం అంటే ఈ నది నీకు కావాలి. ఆ నదిలో నువ్వు మునగాలి. యోర్దాను నది కాదు, యోర్దాను నదిలో నయమాను మునిగాడు. యోర్దాను నదిలో యేసుప్రభువు వారు కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు. ఈ రోజున కూడా యోర్దాను నదిలోకి వెళ్ళి బ్యాప్టిజం తీసుకునేవారు ఉన్నారు. కానీ దేవుడే ఒక నది, దేవుడే ఒక నది. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ జలముల యొద్ద అనే మాట, ఒక మాట ఉన్నది చూడండి. 23వ అధ్యాయంలో వాడు ఎలా ఉంటాడంటే 23వ అధ్యాయం 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేసెను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించండి. ఏ జలాలండి? జలాలు శాంతికరమైన జలములు. గమనించండి, శాంతికరమైన జలం. నీకు కావాలా? ఈ జనాలు, ఈ జలము కావాలా? అయితే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు మాట వినాలి, మోకరించి ప్రార్థన చేయాలి. చీలమండల అనుభవం కావాలి, మోకాల అనుభవం కావాలి, నడుముల లోతు ఆ మొలల అనుభవం కావాలి, ఈదలేనంతటువంటి ఈత కొట్టేటువంటి అనుభవం కావాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నీకు రక్షణ వస్తుంది, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు ఫలిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు, అయితే నేనిచ్చే నీళ్లు అద్భుతమైనవి అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో ప్రభు పలికినటువంటి మాట చూడండి. అందుకు యేసు, దేవుని వరమును దాహనకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యభిచారముతో ఉన్నటువంటి స్త్రీ, పాప జీవితం ఉన్నటువంటి స్త్రీ, ఆమెతో మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. నన్ను నువ్వు ఎరిగి ఉంటే నేనేమిస్తాను? జీవజల నది. ఆ బాయిల్లో నీళ్లు తోడాలంటే ఎద్దులతో కపేలా అని ఉండేది, కపేలతో తోడేవాళ్ళు. ఆ తర్వాత ఇంజిన్లు వచ్చాయి, ఆయిల్ ఇంజిన్లు వచ్చాయి, అది పోయింది. ఆ తర్వాత మరలా ఆ కరెంటు మోటార్లు వచ్చాయి, ఇంకా రకరకాలుగా ఇట్లా. కానీ యేసుప్రభువు వారి దగ్గర ఏమీ లేదు. ఆయన దగ్గర ఒక గ్లాసు కూడా లేదు, ఒక బిందె లేదు, ఏమీ లేదు. కానీ నన్ను నువ్వు ఎరిగి ఉంటే ఆయన నీకేమిస్తాడు? జీవజల నది.
జీవజల నది మీద విశ్వాసం ఉంచాలి. జీవజల నది మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఈ కార్యము జరుగుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం ఏమి రాయబడి ఉన్నదో చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అన్నిటికంటే నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకొనుము. ఎవడు నా యందు ఉంటాడో వాని కడుపులో నుండి నీ వేకలను తీసేసుకోవాలా, నీ అపవిత్రత తీసేసుకోవాలా, నీ చెడ్డతనం తీసేసుకోవాలా, పగ తీసేసుకోవాలా, ద్వేషం తీసేసుకోవాలా. నూతన సంవత్సరంలో బాగుంటానంటే అన్నిటికంటే ముఖ్యముగా జీవజల నది నీ హృదయంలో పారును గనక నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎదుటివాడిని ప్రేమించే మనసు ఉండాలి, శత్రువుని ప్రేమించే మనసు ఉండాలి, తోటివాడిని గౌరవించే మనసు ఉండాలి, దేవుని గౌరవించే మనసు, పాస్టర్ని గౌరవించే మనసు, సహోదరుని గౌరవించే మనసు, తగ్గింపు మనసు. తగ్గింపు అని చెబితే లాభం లేదు, కానీ ప్రాక్టికల్గా అది కావాలి. ఏదైనా చెప్పడం ఈజీయే, కానీ చేయటం అన్నది అది కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనం కదా మీరు చదివింది. అక్కడ అన్నిటికంటే మీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నాడు. విశ్వాసం ఉంచేటువంటి వాటిలో ఆ జీవజల నది అన్నది ప్రవహిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నది గురించి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. జీవజల నది ఆ దేవుని యొక్క రాజ్యములో ఎలా ఉన్నదో మనం చూస్తున్నాం. మరియు స్ఫటికము వంటి మెరయినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద నుండి వచ్చును. ఏ సముద్రము నుండి కాదు, ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చేది కాదు. ఈ నది ఎక్కడి నుంచి, జీవజల నది ఎక్కడి నుంచి వస్తున్నది అనగా దేవుని సింహాసనం దగ్గర నుంచి వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో యెహెజ్కేలుకు ఆయన అనేక విషయాలు నేర్పించాడు. దేవుని నది అనగా ఏమిటి, ఆ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఆ నదిలో నీ యొక్క యాత్ర ఎలా ఉన్నది, నీ జీవన విధానం ఎలా ఉన్నది, ఆయనలో నువ్వు వస్తే, ఆయనలో నువ్వు అంటుకట్టబడితే, ఆయన అడుగు పెడితే దేవుడు 30 60 100 ఆయన దీవించి ఆయన ఆశీర్వదిస్తాడు. జీవజల నది సింహాసనం నుంచి వచ్చును అని అంటే యేసుప్రభు వారి సింహాసనాన్నే అక్కడ వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. జీవజల నది, ఆ నది ఈ భూలోకానికి వచ్చేసింది. ఆ నది జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరము అంటే నూతనం అంటాం, అది కూడా పాతదైపోతుంది. ఒక వ్యక్తి క్రొత్త వ్యక్తిగా కావాలంటే కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన వ్యక్తి. కొరింథీయులకు రాసిన పత్రికలో యేసు రక్తము చేత కడగబడితే ఆయన బిడ్డలం అవుతాం. ఆయన స్వరూపం వచ్చేస్తుంది, నూతనత్వం వచ్చేస్తుంది, క్రొత్త జీవితం వచ్చేస్తుంది. నదినిలో ప్రవహించే విధానం ఉంటే నీకు క్రొత్త జీవితం వచ్చినట్టే. లేకపోతే పాత బతుకు, పంది బతుకు, ఆ బతుకు మంచిది కాదు, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని మందిరం పరలోకములో ఉన్నది, దేవుని యొక్క నది పరలోకములో ఉన్నది. పరలోకములో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ నదిని మనము స్వీకరించినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు మనము పొందగలము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరములో మీరు మాతో మాట్లాడినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడి బలపరిచి దీవించమని మీ మాటలు విన్నాము కనుకనైనా వాటిని పాటించే కృప దయచేయండి. జీవజల నదినైనా మాలోకి రావాలంటే మా చెడుగు పోవాలి ప్రభువా. కాబట్టి చెడుగు తీసివేసుకున్నైనా నీకు సాక్షులుగా ఉండే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
కాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృప